హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు టైం ఎంత 5:30 అవ్వబోతుంది. సో మంత్ ఎండింగ్, మంత్ స్టార్ట్ అవుతుంది. సో గ్రోసరీస్ తీసుకోవాలి. పెళ్ళికి ముందంటే శాలరీ పడిందంటే చాలు ఏదైనా షాపింగ్ చేద్దామని ఉంటుంది. ఇప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వెజిటేబుల్స్ తీసుకోవాలి, గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలి, గ్రోసరీస్ తీసుకోవాలి, మంత్కి సరిపడా గ్రోసరీస్ తీసుకోవాలి, ఇదే ఆలోచనలో ఉంటుందన్నమాట. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇదేనేమో. కొంచెం ఇగ్నోర్ చేయండి, నాకు కొంచెం జలుబు చేసింది. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను, వీకెండ్స్తో పోలిస్తే. సో అందుకే ఈరోజు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఒక్కటే, నందు రావట్లేదు. నందు వేరే పని మీద వెళ్ళాడనమాట, వేరే చోటుకి. సో నేను ఒక్కటే వెళ్ళబోతున్నాను అనమాట. సో అక్కడ ఏమేమి తీసుకుంటాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూడబోతున్నారు మీరు. ఈ వ్లాగ్ వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు, బట్ నా హ్యాపీనెస్ కోసం నేను తీసుకుంటున్నాను. ఫ్యూచర్లో ఒక మెమరీగా ఉంటుంది అని, అంతకు మించి ఇంకేమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా నేను గ్రోసరీస్ అన్నీ తీసుకున్నాక చిన్న కొన్ని తీసుకుంటాను. అంత ఏముంది, అంత ప్రైస్ ఏమి అవ్వదులే అనుకుంటాను. బట్ బిల్ వేసేసరికి చాలా చాలా ప్రైస్ అవుతుంది. సో ఈసారి అలా కాకుండా నేను ముందుగా తీసుకునేటప్పుడే దాని ప్రైస్ క్యాలిక్యులేటర్లో వేసుకుంటూ వెళ్దాము అనుకుంటున్నాను. లాస్ట్కి ఎంత వస్తుంది అని చూద్దాం అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు వేసే బిల్ ఎంత వస్తుంది అనేది నేను ఈరోజు చెక్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ యా, దట్స్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో యా, అండ్ అది కాకుండా ఇంకా నా లాగౌట్ టైమింగ్ కాలేదన్నమాట. సో వర్క్ చేస్తూ ఇంకా రెడీ అవుతున్నాను. సో దట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను లాగౌట్ చేసేస్తాను. సో ఈలోపు రెడీ అవుతూ లాగౌట్ చేసేస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. పని ఫినిష్, ఇంకా నెక్స్ట్ తొందరగా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి డీమార్ట్కి నియర్ బై డీమార్ట్కి వెళ్ళేసరికి, ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈజీగా. సో ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. యా, 5:30 ఎగ్జాక్ట్గా. అక్కడికి వెళ్ళేసరికి 6 o'clock అవుతుంది. సో యా, లెట్స్ గో. ఇదే నా నో మేకప్ లుక్. అయ్యో పిచ్చి సౌమ్య. అండ్ బాడీ లోషన్ ఫైనల్గా. తడా. సో రెడీ అయిపోయాను. డీమార్ట్ బ్యాగ్స్ కూడా తీసేసుకున్నాను నేను. లైక్ ఇది కానీ మర్చిపోయాలంటే మళ్ళీ అక్కడ చచ్చినట్టు మళ్ళీ 2 బ్యాగ్స్ తీసుకోవాలి. ఎందుకు మన చేతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు కొనుక్కోవాలి చెప్పండి. సో మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. డబ్బులు బొక్క, ఇంకేం లేదు. సో యా, వెళ్ళిపోదాం. లెట్స్ గో. డీమార్ట్కి వచ్చేసాను. సో ఫస్ట్ డే అక్కడ నాకు లిటిల్ హార్ట్స్ కనిపించింది. నాకు లిటిల్ హార్ట్స్ అంటే ఇష్టము. సో వెంటనే కార్ట్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ న్యూటెల్లా అది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పటికి కుదిరిందనమాట. సో ఒక చిన్నది తీసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ పెద్దది తీసుకున్నాను. మళ్ళీ మనకి పెద్దది ఎందుకు, చిన్నది సరిపోతుంది కదా నాకు ఒకదానికే కదా అని ఇంకా నేను స్లోగా పెద్దది పెట్టేసి చిన్నది తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో తీసుకునేటప్పుడే నేను ప్రైజెస్ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ తీసుకునేసరికి 500 అయింది. సో ఇంకా తీసుకోవాల్సినట్టు ఉంది. ఇంకా ఎంత అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మన ఫేవరెట్ సెక్షన్, స్నాక్స్ సెక్షన్. కానీ డీమార్ట్లో ఏది ఉండదండి బాబు. ఇవే ఉంటాయి. ఇప్పుడు లేస్, కుర్కురే, గ్రీన్ లేస్ ఇవే ఉంటాయి. నాకు కావాల్సినవి ఏవి దొరకవు. ఎప్పుడు ఆ కుర్కురే ఒకటి పట్టుకొని వచ్చేస్తుంటాను నేను. నా ఫేవరెట్ స్నాక్ వచ్చేసి చీటోస్ అనమాట, గ్రీన్ కలర్. అవి చాలా చాలా ఇష్టం. బాల్స్ ఉంటాయి కదా అవి. సో మీకు కూడా చీటోస్ అంటే ఇష్టమో కాదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఆల్రెడీ ఇంట్లో కొన్ని దాదాపు మోస్ట్లీ అన్ని గ్రోసరీస్ ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం లేవన్నమాట, చిన్న ఐటమ్స్. సో దానికోసం అని వచ్చాను నేను ఇప్పుడు. సో పెద్దగా ఏం తీసుకోలేదు, అన్నీ చిన్నవి, ఓన్లీ లిమిటెడ్ నాకు సరిపోయేటివే తీసుకున్నాను. మధ్యలో ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? వెళ్తూ ఉంటే డిషుమ్ అని కొట్టుకుంటూ ఉంటాం కార్ట్స్తో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాను, పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. నాకు యాక్చువల్గా ఒక డబుల్ బెడ్షీట్ కావాలని తీసుకుందామని వచ్చాను. సో ఇక్కడ మెల్లగా వస్తుంటే నాకు ఈ బాక్సెస్ కనిపించాయి. ఒక బాక్స్ 69 అన్నారు. వెయిట్ కానీ చాలా బాగుంది. నేను ఇంకేమనుకున్నాను అంటే లోపల ఇంకో బాక్స్ ఉంటుందేమో, చిన్న బాక్స్ అనుకున్నాను, బట్ ఒకటే బాక్స్ ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ దగ్గరికి వచ్చేసాను. ఇవన్నీ కూడా 399లో చూశాను అనమాట. నాకు కావాల్సిన 399లోనే తీసుకోవాలనుకున్నాను. సో కొన్ని తీసి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 399 ఓన్లీ అంట. లాస్ట్ ఈ కాటన్ బెడ్షీట్ నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. క్లాత్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. డబల్ బెడ్షీట్ ఇది. సో 500 or 600 ఏమో ఉంది అక్కడ. సో ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందామని ఎలా అయితే తీసుకున్నానో అలానే మర్చిపెట్టి లోపల పెట్టేశాను. బికాజ్ నాకు ఎలా అంటే అలా పక్కన పడేసామంటే నాకు నచ్చదు. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నాకు నచ్చిన వాటిలో ఈ 4 పిక్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. వీటిలో ఏది తీసుకోవాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. బెడ్షీట్స్ ఎప్పుడు కూడా లైట్ కలర్, డార్క్ కలర్సే తీసుకోవాలి. ఇలాంటి కలర్ ఉన్నట్టు తీసుకున్నామంటే తొందరగా మురికి అనేది బయట కనిపిస్తుంది అనమాట. ఫ్లోరల్ అంతా బాగుంది, బట్ ఏం చేద్దాం. ఇది కొంచెం డల్గా ఉంది. లావెండర్ ఇది ఓకే. దిస్ వన్ అండ్ దట్ వన్. మిడిల్ది ఇది డల్, ఇది నో. ఇది కూడా బాగుంది. ఫ్లోరల్ ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంది. ఏది తీసుకోవాలి అర్థం కావట్లేదే, అయ్యయ్యో. A few moments later. సో ఫైనలీ నందుకు కాల్ చేశాను, నాకు కన్ఫ్యూజన్ వచ్చి. నందు ఏమో ఇది తీసుకోమన్నాడు, బట్ ఇది చాలా డల్గా ఉంది చూడడానికి కూడా, లుక్ వైజ్ ఇది కొంచెం బాగుంది. సో ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో దీంతో కలిపి మొత్తం 1900 అయింది బిల్ అంతా. సో అక్కడ ఎంత ఇస్తారో చూద్దాం. సో లెట్స్ గో. వెళ్ళేదాన్ని కామ్గా వెళ్ళకుండా మళ్ళీ డ్రెస్సెస్ సెక్షన్లోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత చూసి కామ్గా ఉంటామా? లేదు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే మన చేతులు కామ్గా ఉండవు. వచ్చాం కదా చూసి వెళ్ళిపోదామా అని అనకుండా దురదంటే ఇదే. మళ్ళీ 3 తీసుకున్నాను. సో మొత్తం కలిపి 2500 అవుతుంది. 500 అయింది నేను క్యాల్కులేటర్లో చూస్తే. సో అక్కడ ఎంత ఇస్తారో చూద్దాము. ఫస్ట్ టైం ఇప్పుడు చూడబోతున్నాను. సో లెట్స్ గో. సో ఇంకా అలా బిల్లింగ్ సెక్షన్లోకి వచ్చి అంతా బిల్ వేయించుకొని వచ్చేసాను. ఎంతైతే అనుకున్నానో అంతే అయింది. ఫైనలీ 2600 చేంజ్ పడింది. సో అంతే పడింది. మొత్తానికి సాధించాను. బడ్జెట్ ఏమో వచ్చి యాక్చువల్గా 2000 అనుకున్నాను, బట్ 600 ఎక్కువైంది. ఓకే, పర్లేదు. డిమార్ట్కి వస్తే ఖచ్చితంగా పాప్కార్న్ తీసుకెళ్ళాలి కదా. సో పాప్కార్న్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇంటికి వచ్చేసాను. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బిల్లు నేను చూసుకున్నాను, అంతకుముందే క్యాలిక్యులేట్ చేసుకున్నానని చెప్పాను కదా. ఎంతైతే క్యాలిక్యులేట్ చేసుకున్నానో నాకు అమౌంట్ అంతే పడింది. అరౌండ్ 2600 అలా పడింది. ఎక్స్ట్రాగా ఇంకో ఫైల్ కూడా తీసుకున్నాను. ఫైల్ వల్ల 2600 అలా పడింది. ఓకే, ఏం మతలబ్ జరగలేదన్నమాట. సో దిస్ ఈజ్ మై డే. ఫ్రైడే ఈరోజు. రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ 2 days వీకెండ్ వచ్చినా కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో ఎక్సైట్మెంట్ అయితే ఉంది, కానీ రేపు
తొందరగా అయిపోతుంది, రేపు ఎల్లుండి కూడా. సో యా, ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా చూడడమే కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ నాకు కొంచెం ఇంకా ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది. నేను ఒక వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది, చాలా గ్యాప్ తీసుకుంటున్నాను. ఆ గ్యాప్ని ఇంకా నుంచి కట్ చేయాలి. ఇంకా ఎవ్రీ వీక్, యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ పెడదామని అనుకున్నాను, ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది నాకు కుదరట్లేదు. సో ఎలాగైనా వీక్లీ వన్స్ ఒక వీడియో పెట్టాలి, అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. సో చూద్దాం పెడతానో లేదో. అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను పెట్టబోతాను ఖచ్చితంగా. ఆజియో హోల్ అనమాట, జీన్సెస్ గురించి. నేను ఇప్పుడు సేల్ నడుస్తుంది ప్రజెంట్, ఈరోజు నుంచే స్టార్ట్ అయింది. సో ఆ సేల్లో నేను కొన్ని జీన్సెస్ టాప్స్ కాదు, ఓన్లీ జీన్సెస్ పెట్టాను అనమాట. యాక్చువల్గా నేను జీన్సెస్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది, రోజులే కాదు చాలా మంత్స్ అయిపోయింది అసలు నేను జీన్సెస్ తీసుకొని. సో ఎందుకో నాకు అసలు తీసుకోబుద్ధి కాలేదు. ఎథ్నిక్ వేర్ సైడే వెళ్తూ ఉంది నా మైండ్ అంతా కూడా. వెస్ట్రన్ వేర్ తీసుకోవడానికి అసలు మైండే రాలేదు, వేసుకునేదానికి కూడా నాకు మైండే రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పోను ఇంకెలా ఉంటానో ఏమో. బట్ ఇంకా ఉన్నది ఎన్ని రోజులండి, ఇంకా అంటే ఒక 2-3 ఇయర్స్ ఏమన్నా వేసుకుంటానేమో. అది కూడా ఎందుకు అంటున్నానంటే 2-3 ఇయర్స్ అని, ఇప్పుడే నాకు వేసుకోబుద్ధి కావట్లేదు. మరి ఇంక అప్పుడు ఏం వేసుకుంటాను చెప్పండి? నాకు అనిపిస్తే నేను వేసుకుంటాను, లేకపోతే నేను వేసుకోను. సో అప్పుడు కూడా ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అయినా కూడా నాకు అనిపించిందంటే నేను వేసుకుంటాను. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడే అనిపించినప్పుడు అప్పుడు ఎలా నేను వేసుకోగలుగుతాను, ఇప్పుడే అనిపించినప్పుడు అని నా పాయింట్. సో యా, ఈ 2-3 ఇయర్స్లో అయినా ఫుల్ ఫ్లెడ్జ్గా జీన్సెస్ కూడా వేసుకుందామని ఫిక్స్ అయిపోతున్నాను. అది కూడా ఓన్లీ ఎథ్నిక్ వేరే కాకుండా జీన్సెస్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నా. సో ఆ థాట్, అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఆర్డర్ అనేది పెట్టాను అనమాట. అది ఇంకో 2-3 డేస్లో వస్తుంది. వచ్చాక షూట్ చేసి నేను మీకు పెడతాను. ఎలా తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, ఎలాంటి జీన్సెస్ తీసుకున్నాను ఏంటి అనేది. సో స్టే ట్యూన్. అండ్ యా, ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో దిస్ ఈజ్ మై డే, ఈరోజు ఫ్రైడే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందే బాయ్ చెప్పేశాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.